హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తీస్ కిచెన్. ఈరోజు వీడియోలో 4 రకాల టేస్టీ స్వీట్ రెసిపీస్ను చూపించబోతున్నాను. ఈ స్వీట్ తయారు చేయడానికి పొయ్యి వెలిగించాల్సిన అవసరం లేదు. నెయ్యి కానీ నూనె కానీ వాడకుండా చాలా తక్కువ టైంలో చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఇంట్లో ఏదైనా అకేషన్ అయినా, ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడైనా, లేదా అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ తినాలి అనిపించినా ఈ స్వీట్ ట్రై చేయండి. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ 4 రకాల స్వీట్స్ కూడా మీరు ఇలా చేసి పెట్టారంటే మీరు చెప్తే కానీ తెలియదు పొయ్యి వెలిగించకుండా ఈ స్వీట్స్ తయారు చేశారని. అంత పర్ఫెక్ట్గా, అంత టేస్టీగా కుదురుతాయి. సో వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూసి మీకు నచ్చిన రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి వీడియోని హైప్ చేయండి. ఫస్ట్ రెసిపీ వచ్చేసి షుగర్ వాడకుండా చాలా హెల్తీ వేలో ప్రిపేర్ చేశాను. ముందుగా మిక్సింగ్ జార్ తీసుకొని 2 కప్పుల వరకు పుట్నాల పప్పును వేసుకోండి. ఇవి మనకి ఆల్రెడీ ఫ్రై చేసే ఉంటాయి కాబట్టి మళ్ళీ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఇలా డైరెక్ట్గానే వేసుకోవచ్చు. తర్వాత ఒక పావు కప్ వరకు బాదం, పావు కప్ వరకు కాజు వేసుకోండి. మీరు కావాలంటే వీటితో పాటు పిస్తా, వాల్నట్ ఇలా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. తర్వాత ఫ్లేవర్ కోసం ఒక 3 లేదా 4 ఇలాచీ దంచి వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కొంచెం బరకగా మిక్సీ పట్టి తీసుకోండి. ఇలా లైట్గా బరకగా ఉంటే సరిపోతుంది. అప్పుడు స్వీట్ టెక్స్చర్ కూడా చాలా బాగా వస్తుంది. దీన్ని మిక్సింగ్ బౌల్లో వేసుకోండి. ఇప్పుడు మీరు దీనిలో షుగర్ యాడ్ చేసుకోవాలి అంటే 3/4 కప్ వరకు షుగర్ని పౌడర్ చేసి వేసుకోండి. నేను ఇక్కడ బెల్లం పౌడర్ని 1 కప్ వరకు వేస్తున్నాను. తర్వాత 1 కప్ వరకు ఎండు కొబ్బరి వేసుకోండి. ఈ ఎండు కొబ్బరి మనకు మార్కెట్లో ఈజీగా అవైలబుల్ ఉంటుంది. లేదా ఇంట్లో ఎండు కొబ్బరి ఉంటే ఇలా చిన్నగా మిక్సీ పట్టి తీసుకోండి. ఈ కొబ్బరి వేయడం వల్ల కూడా మనకి స్వీట్లో ఈ కొబ్బరి ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది. సో స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఫైనల్ గా దీనిలో 1 కప్ వరకు మిల్క్ పౌడర్ వేసుకోవాలి. మిల్క్ పౌడర్ వల్ల ఈ స్వీట్ అనేది మంచి టేస్ట్ అయితే వస్తుంది. అచ్చం బయట కొన్నట్టే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా అన్ని ఇంట్లో ఉండే వాటితోనే ఈ బర్ఫీ చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. అంతా బాగా మిక్స్ చేసి ఒక 1/2 కప్ వరకు పాలను తీసుకుని కొద్దిగా వేసి మిక్స్ చేసుకోండి. పాలు ఒకేసారి వేయకుండా చాలా తక్కువగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. దీనిలో మనం మిల్క్ పౌడర్, ఎండు కొబ్బరి వేసాం కాబట్టి పాలు ఎక్కువగా పట్టవు. ఒకవేళ మీకు పాలు ఎక్కువ అయిపోయి కన్సిస్టెన్సీ బాగా పలుచగా అయిపోయినట్టుగా అయితే అప్పుడు మరికొద్దిగా ఎండు కొబ్బరి వేసుకొని మిక్స్ చేసుకోండి, సరిపోతుంది. లాస్ట్ లో ఇలా చేతికి అంటినట్టుగా ఉంటే చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని కలుపుకోండి, ఈజీగా ఉంటుంది. మీరు కావాలంటే దీనిలో 1 లేదా 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకోండి. స్వీట్ అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన షేప్ లో తయారు చేసుకోవచ్చు. ఇలా కొద్దిగా క్వాంటిటీ తీసుకొని లడ్డూ లాగా ప్రిపేర్ చేస్తే చూడండి ఎంత నీట్ గా వచ్చేసిందో. మీకు లడ్డూ నచ్చితే ఇలానే అన్ని లడ్డూలు తయారు చేసుకోండి, వెంటనే అయిపోతుంది. నేనైతే ఇక్కడ బర్ఫీ లాగా ప్రిపేర్ చేస్తున్నాను. బాక్స్ లో ఇదంతా వేసి ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత పైన డ్రై ఫ్రూట్స్ కూడా వేసి లైట్ గా ప్రెస్ చేయండి. అప్పుడు పీసెస్ కట్ చేసేటప్పుడు డ్రై ఫ్రూట్స్ విడిపోకుండా ఉంటాయి. ఇలా చేశాక ఒక ½ అవర్ పక్కన ఉంచండి. వెంటనే చేసుకోవాలి అంటే ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి తీసుకున్నా సరిపోతుంది. ఇలా కొంచెం హార్డ్ గా అయిన తర్వాత డిమోల్డ్ చేయడానికి నైఫ్ తో ఎడ్జెస్ కొంచెం లూజ్ చేసి ఇలా రివర్స్ చేస్తే చూసారు కదా, ఎక్కడ క్రాక్స్ అనేవి ఏమీ లేకుండా చాలా నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు నచ్చిన సైజులో పీసెస్ కట్ చేసుకోవచ్చు. మీరు బటర్ పేపర్ కూడా వేయాల్సిన అవసరం లేదు, చాలా ఈజీగా వస్తుంది. కట్ చేస్తుంటేనే తెలుస్తుంది, చాలా సాఫ్ట్గా చాలా బాగా వచ్చింది. పీసెస్ అన్నీ కూడా చాలా నీట్గా వస్తాయి. మీరు కొంచెం తక్కువ క్వాంటిటీలో చేయాలి అంటే గనక అన్నీ కూడా హాఫ్ క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుంది. సో తక్కువ టైంలో హెల్తీగా ఏదైనా స్వీట్ చేయాలి అంటే ఇలా చేసుకోవచ్చు. చూసారు కదా, పొయ్యి వెలిగించే పని లేకుండా గ్యాస్ కానీ నెయ్యి కానీ షుగర్ ఇవేమీ లేకుండా కూడా చాలా హెల్తీగా స్వీట్ తయారైపోయింది. అంతే టేస్టీగా కూడా ఉంటుంది. ఈ ప్రాసెస్లో, ఈ కొలతల్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. సెకండ్ రెసిపీ వచ్చేసి చాక్లెట్ ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ ఒక మిక్సింగ్ జార్ తీసుకొని ఏదైనా ఒకే కప్తో అన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకోండి. 1/2 కప్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక పావు కప్ వరకు బాదం వేస్తున్నాను. పావు కప్ వరకు కాజు, ఫ్లేవర్ కోసం ఒక 3 లేదా 4 ఇలాచీ వేసుకోండి. వీటిలో డ్రై ఫ్రూట్స్ ఇవే కాకుండా పిస్తా, వాల్నట్ ఇలా మీకు నచ్చినవి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని మెత్తని పౌడర్లా బ్లెండ్ చేసి తీసుకోండి. ఇలా అన్నీ బాగా కలిసేలా బాగా మిక్సీ పట్టి బౌల్లోకి తీసుకోండి. తర్వాత అదే కప్తో ఒక 1/2 కప్ వరకు ఎండు కొబ్బరి వేసుకోవాలి. ఈ ఎండు కొబ్బరి బయట మార్కెట్లో ఈజీగా అవైలబుల్ ఉంటుంది. ఒకవేళ మీరు ఇంట్లో ఎండు కొబ్బరి ఉంటే వెనుక ఉండే బ్రౌన్ పార్ట్ తీసేసి ఇలా బాగా చిన్నగా తరిగి లేదా మిక్సీ పట్టి వేసుకోండి. తర్వాత 1 కప్ వరకు మిల్క్ పౌడర్ వేస్తున్నాను. ఈ మిల్క్ పౌడర్ వల్లే ఈ స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది. దీనివల్ల ఈ స్వీట్ అయితే కోవా టేస్ట్తో చాలా బాగుంటుంది. ఇలా అన్నీ వేసాక బాగా ఒకసారి మిక్స్ చేసుకొని
ఇప్పుడు దీనిలో కాచి చల్లార్చిన పాలను ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని కలుపుకోవాలి. పాలు ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. షుగర్ ఇంకా మిల్క్ పౌడర్ అన్నీ కూడా వెంటనే కరిగిపోతాయి కాబట్టి పాలు అస్సలు ఎక్కువ పట్టవు. చాలా తక్కువ పాలను వేసుకోవాలి. అలానే డ్రై ఫ్రూట్స్ ఇంకా కొబ్బరిలో ఆయిల్ ఉంటుంది కదా, సో అలా కలుపుతుంటే చేతికి ఆయిలీగా అయిపోతుంది. సో నెయ్యి కూడా వేయనవసరం లేదు. మీరు కావాలంటే షుగర్ ప్లేస్లో బెల్లం అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు. అప్పుడు ఈ స్వీట్ ఇంకా హెల్దీగా ఉంటుంది. ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టుగా కలిపిన తర్వాత మీరు ఇలానే కొద్దిగా తీసుకొని లడ్డూలా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా నీట్గా వచ్చేస్తాయి లడ్డూలు. అసలు టైం కూడా పట్టదు, వెంటనే తయారు చేసుకోవచ్చు. సో లడ్డు కాకుండా నేను ఇక్కడ బర్ఫీలాగా తయారు చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని 2 ఈక్వల్ పార్ట్స్లా డివైడ్ చేసుకొని ఒక పార్ట్ని ఇలా ప్లేట్లోకి కానీ బాక్స్లోకి కానీ తీసుకోండి. కింద బటర్ పేపర్ ఉంటే వేసుకోండి, లేదా లైట్గా నెయ్యి రాస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఇలా సగం తీసుకొని ఈవెన్గా ఒక లేయర్లా స్ప్రెడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే మొత్తం ఇలానే ప్లెయిన్గా పెట్టేసి వైట్ కలర్ బర్ఫీలాగా పీసెస్ కట్ చేసుకోవచ్చు. ఇలా స్ప్రెడ్ చేసి రెడీగా పక్కన ఉంచండి. ఇప్పుడు మిగిలిన దానిలో చాక్లెట్ ఫ్లేవర్ కోసం ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు కోకో పౌడర్ వేసుకోవాలి. కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ వరకు పాలను కూడా వేసి అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. మీరు చాక్లెట్ ఫ్లేవర్ కాకుండా మీకు నచ్చిన ఫుడ్ కలర్ ఏదైనా యాడ్ చేసి ఇంకా కలర్ఫుల్గా ఈ స్వీట్ని తయారు చేసుకోవాలి. ఇలా ఇది కూడా బాగా కలిపిన తర్వాత ఇలా లేయర్ లాగా వేసి పైన ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్పూన్తో కానీ గరిటతో కానీ స్ప్రెడ్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇలా వేసిన తర్వాత వెంటనే మీరు డిమౌల్డ్ చేసి పీసెస్ కట్ చేసినా కూడా ఈజీగా వచ్చేస్తాయి. కానీ అన్నీ ఇప్పుడే కలిపాం కాబట్టి ఒక ½ అన్ అవర్ పక్కన పెట్టి తీసుకుంటే స్వీట్ అనేది బాగా సెట్ అవుతుంది. సో ఒక ½ అన్ అవర్ తర్వాత కొంచెం గట్టి పడుతుంది. ఇప్పుడు సైడ్స్ కొంచెం ఎడ్జెస్ లూజ్ చేసి రివర్స్ చేస్తే ఈజీగా డిమౌల్డ్ అయిపోతుంది. పైన బటర్ పేపర్ తీసేసి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది. చూసారు కదా స్వీట్ ఎంత నీట్గా వచ్చిందో. లేయర్స్ కూడా చాలా నీట్గా క్లియర్గా కనిపిస్తున్నాయి. సో చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు నచ్చిన సైజులో పీసెస్ కట్ చేసుకోవచ్చు. వేసిన 2 లేయర్స్ కూడా చాలా క్లియర్గా వస్తాయి. అస్సలు కష్టపడకుండా 5 నిమిషాల్లో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. పీసెస్ అన్నీ కూడా చాలా నీట్గా వచ్చేస్తాయి. సో ఈ కొలతల్లో ట్రై చేసి చూడండి. స్వీట్ అయితే చాలా బాగా వస్తుంది. ఇంట్లో ఏదైనా స్పెషల్ డే ఉన్నప్పుడు ఇలా ఈ సింపుల్ స్వీట్ని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా తయారు చేసుకోవచ్చు. థర్డ్ రెసిపీ వచ్చేసి కొబ్బరి బర్ఫీ. కొబ్బరి ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక 1/2 కప్ వరకు కాజు వేసుకోండి. మీరు కావాలంటే కాజుతో పాటు బాదం, పిస్తా ఇలా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల ఈ స్వీట్ మరింత టేస్టీగా హెల్తీగా ఉంటుంది. తర్వాత ఒక 1/2 కప్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ ప్లేస్లో మీరు కావాలంటే ఒక 1/2 కప్ వరకు బెల్లం పౌడర్ అయినా కూడా వేసుకోవచ్చు. అలానే మంచి ఫ్లేవర్ కోసం ఒక 4-5 ఇలైచీ కూడా వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా వీలైనంత మెత్తగా పౌడర్లా చేసి తీసుకోండి. షుగర్ సరిగా బ్లెండ్ అవ్వకపోతే స్వీట్ తినేటప్పుడు నోటికి తగులుతూ స్వీట్ అంత టేస్టీగా ఉండదు. సో బాగా పౌడర్లా చేసి తీసుకోండి. ఇలా మిక్సీ పట్టాక వీటిని వేరొక బౌల్లోకి యాడ్ చేసుకోండి. తర్వాత దీనిలో 1 కప్ వరకు డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ వేస్తున్నాను. అంటే డ్రై కోకోనట్ పౌడర్. ఇది మార్కెట్లో చాలా ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. ఒకవేళ మీకు ఇంట్లో ఎండు కొబ్బరి ఉంటే కొబ్బరి వెనక ఉండే బ్రౌన్ పార్ట్ని తీసేసి ఇలా చిన్నగా మిక్సీ పట్టి తీసుకోండి, సరిపోతుంది. ఈ కొబ్బరి పొడిని మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు. ఇలా వేస్తేనే స్వీట్ టెక్స్చర్ అనేది బాగా వస్తుంది. తర్వాత ఈ స్వీట్ ఇంకా టేస్టీగా రావడానికి ఒక 1/2 కప్ వరకు మిల్క్ పౌడర్ వేసుకోండి. మిల్క్ పౌడర్ వేసుకుంటే ఈ స్వీట్ మనకి కోవా టేస్ట్లా వస్తుంది. అచ్చం బయట స్వీట్ షాప్ నుండి తెచ్చిన స్వీట్స్లోనే మంచి టేస్ట్ వస్తుంది. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 కప్ వరకు కాచి చల్లార్చిన పాలను తీసుకొని స్పూన్తో కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. పాలు ఒకేసారి వేసుకుంటే కన్సిస్టెన్సీ మరి లూజ్గా అయిపోతుంది. సో ఈ స్వీట్కి ఎక్కువ పాలు కూడా పట్టవు. మిల్క్ పౌడర్, షుగర్ పౌడర్ వేసాం కాబట్టి కొద్దిగా పాలు వేసినా కూడా అంతా మెల్ట్ అయిపోతుంది. సో చూసుకొని స్పూన్తో ఇలా కొంచెం తక్కువగా పాలను మాత్రమే యాడ్ చేసుకొని కలుపుకోండి. అలానే కాజు ఇంకా ఎండు కొబ్బరిలో ఆయిల్ ఉంటుంది కాబట్టి ఇలా మనం బాగా మిక్స్ చేస్తూ ఉండగా ఆయిల్ అంతా రిలీజ్ అయ్యి చేతికి ఆయిలీగా అయిపోతుంది. సో మనం మళ్ళీ ఈ స్వీట్లో ఘీ కూడా వేయాల్సిన అవసరం లేదు. ఇలా కలుపుతున్నప్పుడు మీకు ఒకవేళ కన్సిస్టెన్సీ కొంచెం పల్చగా అయినట్టుగా అనిపిస్తే కొద్దిగా ఎండు కొబ్బరిని వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా అంతా బాగా కలిసేలా మిక్స్ చేశాక మీరు కావాలంటే ఇలానే లడ్డు అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదా బర్ఫీలా అయినా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బర్ఫీలాగా ప్రిపేర్ చేస్తున్నాను. 2 ఈక్వల్ పార్ట్స్లో చేసుకొని ఇలా బాక్స్లోకి కానీ ప్లేట్లోకి కానీ బటర్ పేపర్ తీసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఒక లేయర్ సెట్ చేశాక పక్కన పెట్టండి. మీరు కావాలంటే మొత్తం ఒకే లేయర్లా ప్రిపేర్ చేసుకోవచ్చు.
ఇప్పుడు సెకండ్ లేయర్ కోసం మిగిలిన దానిలో జస్ట్ ఒక 2 to 3 డ్రాప్స్ వరకు ఆరెంజ్ ఫుడ్ కలర్ వేస్తున్నాను. కొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి. మీరు కావాలంటే పింక్, ఎల్లో, గ్రీన్ మీకు నచ్చిన కలర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇంకా పాలు వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ కలర్ అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మిక్స్ చేశాక ఇప్పుడు ఇది కూడా ఫస్ట్ లేయర్ పైన ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా అంతా రెడీ చేశాక ఈ స్వీట్ని ఒక 10 to 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోండి. అప్పుడు పూర్తిగా సెట్ అయిపోతుంది. చూసారు కదా, నేను తీసుకున్న పావు కప్పు పాలల్లో సగం కూడా యూజ్ అవ్వలేదు. అంటే జస్ట్ ఒక 2-3 టేబుల్ స్పూన్ల పాలతో మాత్రమే ఈ స్వీట్ని తయారు చేసుకోవచ్చు. సో చూసుకొని పాలని జాగ్రత్తగా వేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత తీసి సైడ్స్ ఇలా కొంచెం లూజ్ చేసి రివర్స్ చేస్తే ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది. బటర్ పేపర్ లేకపోతే ప్లేట్కి కొద్దిగా నెయ్యి అప్లై చేసి పెట్టుకున్నా చాలా ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది. చూసారు కదా, వేసిన 2 లేయర్స్ కూడా ఎంత బాగా కనిపిస్తున్నాయో. చాలా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చింది. పైన కొద్దిగా ఎండు కొబ్బరి, పిస్తాతో గార్నిష్ చేసుకోవచ్చు. లేదా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు నచ్చిన సైజులో పీసెస్ కట్ చేసుకోవచ్చు. పీసెస్ అన్నీ కూడా ఇలానే చిన్న సైజులో కట్ చేసుకోండి. చూడడానికి కూడా బాగుంటుంది. ఈ స్వీట్ మీరు ఇలా తయారు చేశారంటే చూడడానికి కానీ టేస్ట్ కానీ అచ్చం స్వీట్ షాప్ నుండి తెచ్చినట్టే ఉంటుంది. లాస్ట్ రెసిపీ వచ్చేసి పన్నీర్తో ప్రిపేర్ చేస్తున్నాను. ఈ స్వీట్ తయారు చేయడానికి ముందుగా మిక్సింగ్ జార్లో ఒక పావు కప్ వరకు కాజు వేసుకోవాలి. ఒక పావు కప్ వరకు బాదం వేసుకోవాలి. మీరు కావాలంటే పిస్తా కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒక హాఫ్ కప్ వరకు షుగర్ వేసుకోవాలి. తర్వాత ఫ్లేవర్ కోసం 3 లేదా 4 ఇలైచీ వేసి ఫైన్ పౌడర్లో బ్లెండ్ చేసి తీసుకోండి. షుగర్ పూర్తిగా పౌడర్ అవ్వకుండా ఉంటే స్వీట్ తినేటప్పుడు అంత టేస్టీగా ఉండదు. సో మెత్తని పౌడర్లా అయ్యేంత వరకు బ్లెండ్ చేసుకోండి. ఇలా బ్లెండ్ చేశాక వేరొక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఈ స్వీట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పన్నీర్. ఇక్కడ నేను ఒక 200 గ్రామ్స్ వరకు పన్నీర్ తీసుకున్నాను. ఈ పన్నీర్ మనకు మార్కెట్లో దొరుకుతుంది కదా, అదే తీసుకున్నాను. మీరు కావాలంటే ఇంట్లో ప్రిపేర్ చేసేది కూడా తీసుకోవచ్చు. లేదా ఎప్పుడైనా పాలు విరిగిపోయినప్పుడు కూడా ఇలా పన్నీర్లా తయారు చేసుకొని ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసి మిక్సింగ్ జార్లో యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇది మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం గ్యాప్ ఇస్తూ లైట్గా మిక్సీ పట్టుకోవాలి. జస్ట్ అంతా కలిస్తే సరిపోతుంది. ఎక్కువగా మిక్సీ తిప్పేస్తే పన్నీర్ అనేది మరీ సాఫ్ట్గా అయిపోయి స్వీట్ మనకి పీసెస్ లాగా నీట్గా కట్ అవ్వదు. చాలా సాఫ్ట్గా అయిపోతుంది. సో జస్ట్ ఒక 2-3 సెకండ్లు మిక్సీ పడితే సరిపోతుంది. ఈ స్వీట్ మరింత టేస్టీగా రావడానికి ఒక హాఫ్ కప్ వరకు మిల్క్ పౌడర్ వేసుకోవాలి. మిల్క్ పౌడర్ వేసుకోవడం వల్ల ఈ స్వీట్ మనకి కోవా టేస్ట్లో చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా కొంచెం స్టిక్కీగా ఉంటుంది కదా, సో దీనిలో ఒక హాఫ్ కప్ వరకు ఎండు కొబ్బరి కూడా వేసుకోవాలి. ఈ డ్రై కోకోనట్ పౌడర్ కూడా మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. లేదా మీకు ఇంట్లో ఎండు కొబ్బరి ఉంటే కొబ్బరి వెనక ఉండే బ్రౌన్ పార్ట్ తీసేసి మిక్సింగ్ జార్లో వేసి ఇలా పౌడర్లో చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, పాలు వేయకుండానే ఇలా ఈ మిక్స్ అంతా కూడా రెడీ చేసుకోవచ్చు. చేతికి స్టిక్కీగా తగలకుండా ఇలా డౌలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ప్లేట్లోకి కానీ బాక్స్లోకి కానీ బటర్ పేపర్ వేసి ఈ మిక్స్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలా చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేశాక ఇప్పుడు ఒక 10 to 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోండి. స్వీట్ అంతా బాగా సెట్ అవుతుంది. కొద్దిసేపటికి ఈ స్వీట్ ఇలా కొంచెం హార్డ్గా అవుతుంది. ఇప్పుడు నైఫ్తో ఎడ్జెస్ కొంచెం లూజ్ చేసి రివర్స్ చేస్తే ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది. పైన బటర్ పేపర్ తీసేసి డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఎక్కడ క్రాక్స్ ఏమీ లేకుండా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు నచ్చిన సైజులో పీసెస్ కట్ చేసుకోవచ్చు. పీసెస్ కూడా చాలా నీట్గా వచ్చేస్తాయి. ఈ స్వీట్ టేస్ట్ అయితే మనకి పన్నీర్తో చేసాం కదా, సో రబ్డీ టేస్ట్లో ఉంటుంది. చాలా బాగుంటుంది. పీసెస్ చూసారు కదా ఎంత నీట్గా వచ్చాయో. లోపల టెక్స్చర్ కూడా చాలా బాగా వస్తుంది. సో పర్ఫెక్ట్గా నేను చూపించిన ప్రాసెస్లో ట్రై చేయండి. మీకు కూడా ఇంతే టేస్టీగా చాలా బాగా కుదురుతుంది. ఈ స్వీట్లో మనం ఫ్రెష్ పన్నీర్ వాడాం కాబట్టి బయట అయితే ఒక 2 days వరకు ఫ్రెష్గానే ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే ఒక 1 week వరకు స్టోర్ చేసుకోవచ్చు. అంతే ఫ్రెష్గా ఉంటుంది. సో చూసారు కదా, ఈ 4 రెసిపీస్ కూడా రాబోయే పండుగలకి కానీ లేదా ఇంట్లో ఏదైనా అకేషన్ అయినా టేస్టీగా తక్కువ టైంలో ఏదైనా స్వీట్ చేయాలన్నప్పుడు ఈ స్వీట్ రెసిపీస్ని ట్రై చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసి దానిలో ఉన్న ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో వీడియో మిస్ కాకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.